చైర్పర్సన్ ఏపీ సెట్టిబల్జా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సత్యబాబు గారు జూమ్లో ఉన్నారు. సత్యబాబు గారు వినపడుతుందా వాయిస్? వినపడుతుందండి సార్ ప్రేమలో. సార్, తెలంగాణ రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. మీరు బీసీ సామాజిక వర్గ సంబంధించిన ఒక సీనియర్ టీడీపీ నాయకులుగా చంద్రబాబు మీకు సెట్టిబలిజా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మీకు హోదాను కల్పించి బీసీలకు సెట్టిబలిజాలకు న్యాయం చేయాలని ఏపీ గవర్నమెంట్ మిమ్మల్ని అపాయింట్ చేసింది. అదే సామాజిక వర్గానికి చెందిన లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాలుగా మమ్మల్ని కాపాడే ప్రజాప్రతినిధి కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి ఉన్నారా అని క్వశ్చన్ చేస్తున్నారు. చిట్టిబాబు గారు ఏమంటారు దీని గురించి మీరు? ముందుగా ఈ విషయంలో ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి అలాగే మన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర నుండి అనేక కులాల వారు ఉపాధి గురించి రాజధానికి వచ్చి అక్కడే స్థిరపడడం జరిగింది. నాకు తెలిసి సుమారు 15-20 లక్షల సెట్టిబల్జీలు కులాల వారు కొంతమంది కులవృత్తి చేసుకుంటూ మరికొంతమంది ఇంకా ఇతర కులాల వారు కూడా వృత్తులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నిజానికి మీరు స్థితిగతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది అద్దెళ్లలోనే నివాసం ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏ విధమైన సర్వే లేకుండా సెట్టిబల్జీలు సహా 26 కులాలను ఏ విధమైన సర్వే లేకుండా బీసీ జాబితా నుండి గత ప్రభుత్వం తొలగించడం చాలా ఘోరమైన అన్యాయం. బీసీ జాబితా నుండి ఆంధ్రప్రదేశ్ సెట్టిబల్జీల కులాల నుంచి ఘోరమైన అన్యాయం ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పుడు ముఖ్యమంత్రిని ఈ విషయంపై సెట్టిబల్జీ నాయకులు అందరూ కూడా కలవడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు. ఏదైతే మన 2024లో మన కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అవ్వకముందు మేము అధికారంలోకి వస్తే సెట్టిబల్జీలతో సహా 26 కులాలని కూడా మేము బీసీ జాబితాలో పెడతా ఉండడం జరిగింది. అధికారం వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాలు పూర్తవుతున్న దానిపైన ఇంకా కూడా ఇంకా ఏమీ కూడా చర్చ కూడా జరగట్లేదు. సత్యబాబు గారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు మీ సహచరుడే, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయనే. పరిస్థితులు వేరైనా కాలానుగుణంగా మార్పులు వస్తాయి. కాంగ్రెస్కి వెళ్ళి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మీ చంద్రబాబు సీఎం, నారా లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీ ఉమ్మడి బీజేపీ కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది. అప్పట్లో మీ దగ్గర ఉన్న ఆయనే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు వీళ్ళకి అన్యాయం చేయడానికి పక్కనే ఉన్నది రాష్ట్రం. 200 కిలోమీటర్లు వెళ్తే పక్కపక్క రాష్ట్రాల్లో ఉన్నారు. 11 సంవత్సరాలు అయ్యింది. ఎవరండి ఇంకా వీళ్ళని పట్టించుకోకుండా ఇలా గాలికి వదిలేసేది? అందరూ తెలుగు వాళ్ళమే అన్నదమ్ములుగా విడిపోయాం, కులాలుగా విడిపోలేదు. రాజ్యాంగం కులాలుగా విడిపోమని చెప్పలేదు. కానీ కులాలుగా విడగొట్టిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వానికి దక్కుతుందనడానికి ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు సీఎం గారితో రేవంత్ రెడ్డితో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తారా? అయితే ఖచ్చితంగా సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ గా అలాగే ఒక బీసీ వ్యక్తిగా ఈ 26 కులాలని కూడా ఓసీ నుంచి బీసీలో కలపడానికి కార్పొరేషన్ చైర్మన్ గా మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోని, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి దృష్టిలో కూడా పెట్టి ఖచ్చితంగా దీనిపై స్పందించాలని చెప్పి, అలాగే మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో కంపల్సరీ మాట్లాడి ఈ 26 కులాలని బీసీలో కలిపే విధంగా కార్పొరేషన్ ద్వారా నా వంతు నేను ప్రయత్నం చేస్తానని ఖచ్చితంగా నా ప్రయత్నం మేము చేస్తాం. ఎప్పుడు వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి? మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి, ఇక్కడ మా మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా పెట్టి, ఇక్కడ ఇంకా సెట్టిబల్జీల్లో మాకు పితాని సత్యనారాయణ గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఇప్పుడున్న సుభాష్ గారు కానీ, వీరందరితో కూడా కలిసి దీనిపై ఓ ప్రత్యేకంగా ఒకసారి అక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న
బీసీ నాయకులు ఇంకా సెట్టుబల్లి నాయకులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మమేకమై దీని మీద త్వరగా స్పందించి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి సీఎం రేవంత్ గారిని కలిసే విధంగా కార్పొరేషన్ చైర్మన్ గా నా ప్రయత్నం నేను చేస్తాం. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మన తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గీత కులాలకు సత్యబాబు గారు మీ తెలుగుదేశం పార్టీ నేషనల్ పార్టీ 2 రాష్ట్రాల్లో ఉంది, అధికారంలో అక్కడ ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు, అధికారం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు మంచి చేయకపోతే నేరం అని. మీకు అవకాశం ఉంది, మీ సహచరుడే ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ. మీరు త్వరగా స్పందించి ఈ 26 కులాలకి న్యాయం చేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మీరు పూడ్చాలని ప్రైమ్ 9 వేదికగా వీళ్ళ పక్షాన మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ మీతో మాట్లాడతాను.